నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ప్రజాప్రభుత్వాన్ని విమర్శించడం వైఎస్ జగన్కు తగదు. వైసీపీ అధినేత పట్ల టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి మండిపాటు. తనకు ఎంపీ రమేష్ మధ్య విభేదాలు లేకపోగా ఇతర డైరెక్షన్లో ఆయన లేఖ రాశారు. వైసీపీ నేతలపై జమ్మలమడుగు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి ఆగ్రహం. కడప నగరం మాసాపేటలో తీవ్ర ఉద్రిక్తత. వాటర్ ప్లాంట్ తొలగింపు అంశంపై వైసీపీ నేతలు అధికారుల మోహరింపు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన హయాంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ప్రస్తుతం ప్రజా సంక్షేమ ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నేడు జగన్ పరిస్థితి చూస్తే జాలేస్తుందన్నారు. 7 నెలలుగా అధికారం కోల్పోయి ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వంపై విష ప్రచారం చేయడం సరికాదన్నారు. తన హయాంలో 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని దోపిడీ చేసి రాష్ట్రాన్ని దేశంలోని అధమ స్థానానికి తీసుకెళ్లారన్నారు. 2014 నుంచి 19 కాలంలో రాష్ట్రానికి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మించాలన్న ఉద్దేశంతో చంద్రబాబు అష్టకష్టాలు పూటి 72% పూర్తి చేశారన్నారు. మన రాజధాని నిర్మాణం కోసం రైతులను ఒప్పించి 33,000 ఎకరాలు సేకరించగా జగన్ 3 రాజధానుల పేరుతో వ్యవస్థలను సర్వనాశనం చేశారన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయక చేతులెత్తేశారన్నారు. తన సొంత జిల్లా కడపలో కూడా ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. చివరికి తన సొంత నియోజకవర్గమైన పులివెందుల పట్టణంలో రోడ్డు సౌకర్యం, మంచినీరు అందని పరిస్థితి నెలకొందన్నారు. ఇక అప్పులు, సంక్షేమ పథకాల గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదన్నారు. లక్షల కోట్లు దోపిడీ చేసిన మాజీ సీఎం మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. మనం ఒకసారి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చూస్తే జాలేస్తూ ఉంది. బహుశా ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు, పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. పులివెందుల ఎమ్మెల్యే గారి పరిస్థితి చూస్తూ ఉంటే జాలేస్తూ ఉంది. 7 నెలలుగా అధికారం కోల్పోయి మళ్ళీ ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం, విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒక్కసారి అని చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ పెద్ద మనిషి 5 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని దోపిడీ చేసి, లూటీ చేసి, దేశంలోనే అధమ స్థానానికి తీసుకుపోయిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 29వ రాష్ట్రానికి తీసుకుపోయినాడు, అధమ స్థానానికి తీసుకుపోయినాడు ఈయన. 2014 నుంచి 19 కాలంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఒక రాజధాని నిర్మించాలా, ఒక పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే తలంపుతో మన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కష్టాలు పడి పోలవరం ప్రాజెక్టును 72% పూర్తి చేస్తే రాజధానిని ఒక అద్భుతంగా నిర్మించాలని చెప్పి 33,000 ఎకరాలు రైతులను ఒప్పించి ప్రభుత్వం మీద భారం పడకుండా ల్యాండ్ పూలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి రాజధాని నిర్మాణం చేస్తే, అదేవిధంగా పెండింగ్లో ఉన్న రాయలసీమలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని తలంపుతో ప్రారంభిస్తే ఈయన 2019లో అధికారం లేకొచ్చి 3 రాజధానుల పేరుతో రాజధానిని నాశనం చేశాడు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నాశనం చేశాడు, రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులు ఒకటి పూర్తి చేయలే. సొంత జిల్లా కడపలో కూడా ఒక్క ప్రాజెక్టు కూడా ఆయన ప్రారంభించిన ప్రాజెక్టులు ఒకటి కూడా పూర్తి చేయలేని పరిస్థితి. మీ సొంత నియోజకవర్గం పులివెందుల పట్టణంలో ఇప్పటికీ కూడా మాకు రోడ్డు లేదు మహాప్రభు అని ప్రజలు రోడ్డు మీదకి వచ్చి మొత్తుకుంటున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉంటాం. 4 రోజులుగా నీళ్లు రావడం లేదని పులివెందుల మున్సిపాలిటీలో ప్రజలు నీళ్ల కోసం మొరాయించుకుంటున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈయన ఈరోజు ప్రజల్లోకి వచ్చి ఈ ప్రభుత్వం మీద 7 నెలల కాలంలో అప్పులు చేశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. 11 లక్షల కోట్లు మీ హయాంలో అప్పులు చేశావు. ఎక్కడైనా ₹1 అభివృద్ధి కార్యక్రమాల మీద ఖర్చు పెట్టావా అని అడుగుతున్నా. సంక్షేమ మాటున దోపిడీ చేశారు మీరు.
అప్పులన్నీ చేసి రాష్ట్రాన్ని ఈరోజు ఆర్థికంగా అధమ పాతాళానికి తీసుకుపోయినారు. ఈ 11 లక్షల కోట్లు అప్పులకి ఏం సమాధానం చెప్తారు మాజీ ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను అడుగుతా ఉండా. నువ్వు చేసిన మోసాలు, కూటమి ప్రభుత్వం మీద విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉండా. ఇది ప్రజలు నమ్ముతానా అని అడుగుతూ ఉండా. సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నాం. నేను ఒకటే అడుగుతూ ఉండా, 2019లో మీరు అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేసిందో ఆ సంక్షేమ పథకాలు ఏమైనాయని చెప్పి ప్రజలు అడిగితే, నాకు ఆ సంక్షేమ పథకాలతో సంబంధం లేదు, నేను చెప్పినట్టు మాత్రమే అమలు చేస్తాను అని చెప్పి మాట్లాడిన మీరు ఈరోజు మళ్ళీ మీ సంక్షేమ పథకాల గురించి మీరు మాట్లాడుతున్నారా? అసలు సంక్షేమ పథకాలు మీరు అమలు చేశారా అని అడుగుతూ ఉండా. లక్షల మంది పెన్షన్దారులు, వృద్ధులు, వితంతులు, వికలాంగులకు రకరకాల కారణాలు పెట్టి మీరు పెన్షన్లు కోసేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి గతంలో పనిచేసిన ప్రభుత్వం. ఈరోజు వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు పెన్షన్ అందిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. అదేవిధంగా ఏదైతే సూపర్ 6 పథకాలు చెప్పామో మహిళలు 3 గ్యాస్ సిలిండర్లు అమలు చేస్తున్న ప్రభుత్వం మా ప్రభుత్వం. అదేవిధంగా తల్లికి వందనం కావచ్చు, రైతులకు వ్యవసాయ సాయం కావచ్చు, ఇవన్నీ కూడా దశల వారీగా అమలు చేసేదానికి ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధమవుతా ఉంది. విదేశీ విద్యను నాశనం చేశారు. ఈరోజు రైతుల గురించి, రైతు భరోసా గురించి మాట్లాడుతున్నారు. రైతులకు గత 5 సంవత్సరాల్లో ఒక్క తుంట డ్రిప్ పరికరమైనా మీరు ఇచ్చారా అని చెప్పి నన్ను అడుగుతూ ఉండా. లక్షల కోట్లు దోపిడీ చేసిన గత మాజీ ముఖ్యమంత్రి ఈరోజు ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంటే, విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రజలు ఎవరు నమ్మరు. మాజీ ముఖ్యమంత్రి గారు మీరు ఎంత అరిచిని గీ పెట్టినా కూడా, ఎన్ని పత్రికా సమావేశాలు పెట్టినా కూడా మీరు ప్రజలు లేకపోయే నైతిక అర్హత కోల్పోయినారు. ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన మీరు ఒక్క ఛాన్సే అడిగారని చెప్పి విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా. మళ్ళీ మీకు ప్రజలు ఛాన్స్ ఇవ్వరు. ఇప్పటికే మీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ పార్టీని వదిలిపోతున్న పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం. ఎవ్వరు మీ పార్టీలో మిగలరు. 42 సంవత్సరాల తెలుగుదేశం పార్టీని మీరు భూస్థాపితం చేస్తామన్నారు. ఈ పార్టీని భూస్థాపితం కాదు కదా, గాలికి వచ్చిన పార్టీ, గాలికి పుట్టిన పార్టీ, అక్రమ సంపాదన మీద పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీది గాలి పార్టీ. మీరు గాలికి ఆల్రెడీ 2024 మే ఎన్నికల్లో మిమ్మల్ని ప్రజలు గాలికి వదిలేశారు. గాలి ప్రభంజనంలో కొట్టుకుపోయినారు మీరు ఇప్పుడు ప్రజలకు ఎన్ని చెప్పినా, ఏమి చెప్పినా, ఎంత విష ప్రచారం చేసినా ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేరని చెప్పి తెలియజేస్తున్నా. జమల్మడుగులో తమ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఏదో చెప్తే తాను చేశానని చెప్పడం తగదని జమల్మడుగు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది నారాయణ రెడ్డి తెలిపారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసాంఘిక కార్యకలాపాలను తాను సహించబోనన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై సమగ్ర విచారణ జరిపించాలని పోలీసులను తానే కోరానన్నారు. 30 ఏళ్లు అధికారంలో ఉంటామని 175కు 175 ఎమ్మెల్యే, 25కు 25 ఎంపీలంటూ జగన్ అంటుండగా ఆయనకు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారన్నారు. ఢిల్లీ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకోబోతోందని ఆయన జోస్యం వ్యక్తం చేశారు. దేశం వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ కానుందన్నారు. జిల్లాలో అభివృద్ధి ద్వారా జగన్కు భవిష్యత్తు లేకుండా చేస్తామన్నారు. తనకు ఎంపీ రమేష్ మధ్య విభేదాలు లేవని ఎవరో డైరెక్షన్ చేస్తే ఆయన లేఖ రాశారన్నారు. లేఖలో రాసిన అంశాలపై తాను కూడా విచారణ జరిపించాలని పోలీసులను కోరుతున్నట్లు ఆయన వివరించారు. నా పాలన 175/175 ఎమ్మెల్యేలు, 25/25 ఎంపీలు. పోలింగ్ తర్వాత కూడా నా ఎంట్రుక పీకలేరు. ఇది స్టేట్మెంట్. నీ ఎంట్రుక మేమెందుకు పీకుతాం? మేము మీ బీజేపీ పార్టీలో గుడి కొడతాం నేరుగా. వాళ్ళ సొంత చిన్నాన్న వివేకానందని పొడిచి చంపితే ముందు గుడ్డెపోటు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆది నారాయణ రెడ్డి కానీ మరొకరు కానీ, ఆ తర్వాత లేటెస్ట్గా ఒకటి చూసింటారు. నేనేదో మా వాడు ఒకడు దేవుగుడి నాగేశ్వరరెడ్డి అని మా గ్రామస్తుడు జమ్మలమడుగులో క్లబ్బులు నడుపుతానంట. విచ్చేలివిడి అంట. రిపోర్ట్ కావాలంట. అది బాటంగా పత్రికల్లో ఏమి అది ఉపద్రవమైనట్టు అన్ని ఛానల్లో చూపడం. అది ఒక పెద్ద ఉపద్రవమైనట్టు ఎంక్వైరీ చేసినారు.
నేనే స్వయంగా డిఎస్పీ చెప్పిన, ఎస్పీ గారికి చెప్పిన, కలెక్టర్ గారికి చెప్పిన, లోకల్ పోలీస్ చెప్పిన, ఎంక్వైరీ చేసినారు. ఎక్కడైనా తప్పుంటే 1% కాదు 0.1% ఉన్నా ఆ నిర్వాహకుడు ఎవడైతే అంటున్నారో వాడిని చెప్తే కొడతాని. ఇది తప్పు లేకుంటే మాత్రం అన్నిటోళ్ళు కూడా అదే పడుతుంది. తప్పు లేని వాళ్ళు కూడా ఇష్టం వచ్చేట్టు లెటర్ సొంతం ఎవడని రాశాడు. 2 అని జగన్రెడ్డి అన్నాడు. పొద్దు నాకు జగన్రెడ్డి 2 అన్నట్టు లేదు, అది జగన్రెడ్డి 2 అన్నట్టుంది. అది ఆ ఉత్తరము ఉత్తుత్తది, ఉత్పత్తిదాయకం కాదు. ఏదో ఆయన టైంపాస్కి రాశాడు, నేను కౌంటర్ ఇచ్చిన. దురాలోచన, దుర్మార్గమైన ఆలోచన. దానికి నేను అతి సున్నతంగా నేనే ఎంక్వైరీ పెట్టించి ఈరోజు ఎస్పీ గారు కూడా చెప్పినారంట, జిల్లా అంతా ఎక్కడ కూడా రమ్మి ఆట వద్దు అని. అందులో భాగమే రమ్మి తప్ప అంతా క్లబ్బులు ఓపెన్ ఉన్నాయి. ఒక ఛానల్ ఏదో క్లబ్బు మూసివేత అంట. ఏదో నాకు అర్థమే కాలే. అసలు భేదాలు లేవు, విభేదాలు లేవు. మాకు భేదాలు కూడా రావు. రాజకీయ వైరము లేదు, వారు లేదు, ఆయన లేదు. ఆయన సైడ్ పాస్ ఎక్కడో అనకాపల్లి ఉండాల్సినోడు ఇక్కడే పని అట. అది చూస్తే ఎవరికైనా అర్థమయ్యేటట్టుగానే ఉంది. అది మామూలుగా సినిమాలో స్క్రిప్ట్ ఒకటి ఉంటుంది, డైరెక్షన్ ఒకటి ఉంటుంది, యాక్షన్ ఒకటి ఉంటుంది, మ్యూజిక్ ఒకటి ఉంటుంది. సినిమాకి అతను ఉంటుంది. అది వాస్తవమే, అతను అనే విషయం వాస్తవమే. అసలు ఎవరైనా లెటరు కలెక్టర్కి రాసేటప్పుడు కింద అండ్ ఎస్పీని ఎవరు రాయకూడదు. కలెక్టర్ అండ్ ఎస్పీని ఒకే కాలంలో రాయకూడదు. ఇప్పుడు కావాలంటే ఎవరైనా విచారించుకోండి. కలెక్టర్ రాసే లెటర్ ఉన్నతంగా ఉండాలా, కాపీ టు ఎస్పీ అని ఉండాలా, కాపీ టు అదర్స్ అని ఉండాలా. అండు ఒకటే దాంట్లో అండు అని ఒకే లెటర్ అండు అని ఉండకూడదు. అంటే ఆలోచన విధానమే సరిలేదు. అతను ఇక్కడి నుంచి బలవంతంగా తీసుకోవాలంటే మేము వాళ్ళు ఒప్పుకోలే, ఆపిన మా పోమని నేను కూడా. అతనెవరు ఇక్కడికి వచ్చి బలవంతం? తన స్థానంలో ఉత్పత్తి అయ్యేటి మాత్రం అతనికే సంబంధమైనప్పుడు, మా స్థానంలో ఉత్పత్తి అయినప్పుడు అంత బలవంతం ఇక్కడేం చెల్లదు ఎవరికైనా, ఏ పార్టీ అయినా. మా స్థానిక హక్కులు మాకున్నాయి, రైట్స్. వీఆర్ ది పవర్ రైట్స్. ఇప్పుడు మీరు చాలా చోట్ల గమనించండి, భూములు పోగొట్టుకునేలోకి స్థానికులకే సుప్రీంకోర్టు కూడా చెప్పింది 75% రైట్ అని. ఉద్యోగాలు కూడా, ట్రాన్స్పోర్ట్ కూడా. ఎల్ఈఐడి అని ఒక కాలం ఉంది, లోకల్ ఏరియా డెవలప్మెంట్ అని, దానికైనా నిధులు ఇవ్వాలి. సిఎస్ఆర్ అనే కాలం ఉంది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఇవ్వాల్సిందే. మరొకటి ఫండ్ ఉంది సిమెంట్ ఫ్యాక్టరీలకు, డిఎంఎఫ్, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్. కలెక్టర్ గారు దానికి ఆధ్వర్యంలో లోకల్ ఎమ్మెల్యే గారు కమిటీలో కన్వీనరుతో పనులు జరగాల. ఈ పంపుడు సోలార్ ప్రాజెక్ట్, ఆ పంపుడు సోలార్ ప్రాజెక్ట్ అని అదాని వాళ్ళది మోస్ట్ వెల్కమ్ ప్రాజెక్ట్ రావాల్సిందే. మరొకటి కూడా రాబోతుంది ఇండోసోల్ అని, దాని పక్కనే వాళ్ళకు కూడా స్వాగతం చెప్పినాం. కానీ మా స్థానిక పరిస్థితులను వైలేట్ చేసి దురాక్రమణ అయితే ఒప్పుకోం. జిల్లాలోని ప్రొద్దుటూరులో గుప్త నిధుల పేరుతో చేస్తున్న మోసం కలకలం రేపింది. 7 గుప్త నిధుల వేటగాళ్లను 1 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుప్త నిధులు వెలికి తీస్తామంటూ మాయమాటలు చెప్పి బాధితుల దగ్గర 3 లక్షలు వసూలు చేసిన వైనం ప్రొద్దుటూరులో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా 1 టౌన్ సిఐ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, రామేశ్వరం శ్మశాన వాటికలో గుప్త నిధి ఉన్నట్లు బాధితులకు మాయమాటలు చెప్పి నిందితులు బాధితుల దగ్గర డబ్బులు వసూలు చేశారన్నారు. పథకం ప్రకారం విగ్రహం పాతిపెట్టి గుప్త నిధులపై వ్యామోహం ఉన్నవారి వద్ద డబ్బులు తీసుకుని పూజలు చేసి వాటిని వెలికి తీస్తామంటూ నిందితులు కొత్త తరహా మోసానికి తెర తీశారని ఆయన వివరించారు. అంతేకాకుండా రంగురాళ్లను ఇంటిలో పెట్టి పూజిస్తే కొన్ని రోజుల తర్వాత వజ్రాలుగా మారుతాయని వారు నమ్మించేవారన్నారు. నిందితుల నుంచి మెటల్ విగ్రహం, రంగురాళ్లు, 8 సెల్ ఫోన్లు, కారు, బైక్ను స్వాధీనం చేసుకున్నామని వారు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించనున్నట్లు సిఐ వివరించారు. నేను, మా ఎస్ఐలు, మా సిబ్బందితో పాటు ఆర్టీపీపీ పోదారిలో శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా కొందరు వ్యక్తులు తిరుగుతున్నారని వెళ్ళి అక్కడ చూడగా, అక్కడ కొంతమంది ఒక కారు, ఒక బైక్ పెట్టుకొని ఒక 8 మంది అనుమానాస్పద స్థితిలో కనపడితే వారిని మేము అదుపులోకి తీసుకొని విచారించగా, వారు గుప్త నిధుల విషయంలో ఆసక్తి గల వారిని గుర్తించి వారి దగ్గర మేము గుప్త నిధులు లేపుతామని చెప్పేసి
మోసపూరిత మాటలు చెప్పి వారి దగ్గర పూజా సామాగ్రి కోసము ఇంకా వగైరా వగైరా ఖర్చుల కోసము డబ్బులు కలెక్ట్ చేసుకొని వీరే ఒక విగ్రహాన్ని కొని ముందుగా వారు అనుకున్న పథకం ప్రకారము ఏదో ఒక ప్లేస్లో ఒక విగ్రహము, తర్వాత కొన్ని జాతి రాళ్ళు, అవి ఒరిజినల్గా భ్రమ కలిగేటట్టు ఉండే జాతి రాళ్లను కొన్ని తీసుకొని పోయి ముందుగానే పూడ్చి వీళ్ళకు ఒక డేట్ ఫిక్స్ చేసి ఆ పలానా డేట్లో మేము గుర్తునిధులు లేపినామని చెప్పి తీసుకొని వచ్చి అవి వారికి ఇచ్చి మోసపూరితంగా డబ్బులు కాజేసే ముఠాగా వారిని గుర్తించినాము. సో వారందరినీ అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. ముఠాలో సభ్యులు మెయిన్గా ఎర్రసాని శ్రీనివాసులు, ఇతను కడపవాసి. సో నారిగండ్ల లక్ష్మీనారాయణ అని చెప్పేసి అతను కొప్పోలు గ్రామం, వల్లూరు మండలము. ఇతను ఆ గ్యాంగ్లో గురువుగా యాక్ట్ చేస్తుంటాడు, మిగతా వాళ్ళు సభ్యులుగా ఉంటారు. వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది. మొత్తం 7 మందిని అరెస్ట్ చేసినాం. జిల్లాలోని వేంపల్లి మండలం కుమ్మరంపల్లెలోని గ్రామం వద్ద వెలిసిన శ్రీకృష్ణ మందిరం ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ మందిరం ఆలయ సేవకుల ఆధ్వర్యంలో ఉదయాన్నే ఆలయ అర్చకులు కౌస్తుభ నేతృత్వంలో స్వామివారికి కుంభాభిషేకం, పంచామృతాభిషేకం, గణపతి పూజ, అర్చన తదితర పూజలు చేశారు. అనంతరం శ్రీకృష్ణుని కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అలాగే శాంతి హోమం, మహానైవేద్యం, మహామంగళహారతి తదితర విశేష పూజలు చేపట్టారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో కాంతివంతంగా, చలువ పందిళ్లతో అందంగా అలంకరించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు ఈ సందర్భంగా అందించారు. మధ్యాహ్నం పూజలకు హాజరైన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏపీసీసీ మేడే చైర్మన్ తులసిరెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలన్నీ భక్తుల సహకారంతో నిర్వహించబడ్డాయని ఆలయ నిర్వాహకులు కొప్పల తిరుమలేశ్ తెలియజేస్తూ అందరికీ కృష్ణ పరమాత్ముని ఆశీస్సులు ఉండాలని కోరారు. परिग्रह कमल भू सोनर शेषश्च शय्यासन उमद्यत्वा जरायो राजदेवयो यावधि उदर्भनो हीनो धियो गिरजाधारु वेदनं श्रीधुराधावनो अजातपुत्रवत्साया हृदयं ममारूयते विपुलम्बरं बहुवादानन्दराजातवेद नमोस्तुते मध्वानिवरः रत्नेना धारत्वोर्वदोजातः इन्द्रः शब्दन्धारा सुवरुणमभिषिन्दो रत्नमोदुरानन्दान्तो जगत्म नारद विश्वामित्र पराशरा त्रिवाल्मीक गौतम भृगु व्यास महर्षीणां सीता अरुन्धती अहल्या द्रौपदी तारा ईशनाने भक्तानां नन्दवत्सलायाः कालपूर्वे కడప నగరం మాసాపేటలో వాటర్ ప్లాంట్ తొలగింపు విషయంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలోని 26వ డివిజన్లో కార్పొరేటర్ త్యాగరాజుకు చెందిన వాటర్ ప్లాంట్ను అధికారులు, పోలీసులు, సిబ్బంది తొలగించే ప్రయత్నం చేశారు. జేసీబీ సాయంతో ప్లాంట్ షెడ్డును కూల్చేందుకు యత్నించగా స్థానికులు, వైసీపీ నేతలు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో నగరపాలక సంస్థ మేయర్ సురేష్ బాబు, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డితో పాటు ఇతర కార్పొరేటర్లు, వైసీపీ నేతలు అధికారులతో చర్చించారు. ప్రజలకు మంచినీటిని అందిస్తున్న వాటర్ ప్లాంట్లను తొలగించడం సరికాదన్నారు. ఇందుకు అధికారులు బదులిస్తూ ఈ ప్రాంతంలోని ఆక్రమణల తొలగింపుపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తగిన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ముందుకు సాగుతున్నామని వారు వివరించారు. అధికారులు వాటర్ ప్లాంట్ తొలగింపునకు జేసీబీ, ఇతర యంత్రాలతో ఈ ప్రాంతానికి రాగా వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధులు, స్థానికులు ఈ విషయంగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు సమస్యల పరిష్కారం కాకపోగా ఇరు వర్గాలు అక్కడే మోహరించాయి. పెద్ద ఎత్తున పోలీసులు ఈ ప్రాంతంలో మోహరించడంతో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయోనని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ మీకు చెప్పాను, మీరు ఏమన్నా ఇల్లీగల్ చేసి ముందు నోటీస్ ఇవ్వండి, మీకు కోర్టు పోతాం. లాస్ట్ మీకు చెప్పాను, మీరే ఇబ్బందులు పడతారు. అన్ని హైకోర్టు ప్రొవైడ్ మీకు చెప్పానా, అన్ని హైకోర్టులు ఇస్తున్నా, ప్రతి ఒక్కటి ప్రూఫ్. ఈరోజు కూడా అన్ని వీడియోస్ కొత్త నుంచి నేను రాలేదు, మీకు చెప్పాను. నేను పోనన్నప్పుడు పోవాలి, మీరు నోటీస్ ఇస్తున్నా. లోకేష్ దగ్గర ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గర పిఏగా ఉండేది ఆర్డీఓనే మసూదన్, వాళ్ళు ఇచ్చినట్టే స్కెచ్ అది మా ఆర్డీఓ చూపించుకోండి, మాకు నోటీస్ ఇవ్వండి, మళ్ళీ కనుక్కోండి, మాకు కాదంటే కొట్టండి. ఆర్డీఓ అడగండి, అన్ని ఫేక్ అంటున్నావు కదా, ఆర్డీఓ ఇచ్చిన ఇది మీరు ఆర్డీఓ దగ్గర చూసుకో, కొట్టండి. ఏంటంటే సంస్కృతి శిక్ష వేసేటప్పుడు ఆఖరి కోరికైనా కోరుకుంటారు, అది కూడా లేకుండా పట్టదు కదా, ఇది ఫేక్ అంటే చూపిండి, మళ్ళా రాసియండి, ఇది ఫేక్ పట్టాను రాసియండి. ఇది ఆర్డీఓ ఇచ్చింది, ఒక మేజిస్ట్రేట్ ఇచ్చింది కాదా, ఇది కాదా? మీరు ఎంఆర్ ఆఫీస్ ఉండంటే మాకు సంబంధం ఎంఆర్ఓ అంటారు, సైట్ ఒకటిది. ఎందుకు రెవెన్యూ వాళ్ళు ఎందుకు పట్టా ఇచ్చినారు? రెవెన్యూ వాళ్ళది అయితేనే కదా ఇచ్చేది పట్టా. ఏ కార్పొరేషన్ ఇస్తుందా? కార్పొరేషన్ ఏమైనా పవర్స్ ఉందా ఇచ్చేదానికి? మీరు ఎట్లా రెవెన్యూ వాళ్ళది, ఇది రెవెన్యూ వాళ్ళు పట్టా ఇచ్చినారు, కార్పొరేషన్ అధికారం ఉంది ఈ సైట్ మీద. ఎప్పుడు ఇచ్చింది? మేమేం చేసుకునేదా? 23 ఫిబ్రవరి వచ్చింది. వీటిని మీరు నోటీస్ ఇచ్చేవారు, మీరు ఏమైనా చేయండి, మళ్ళీ చూస్తాం. మళ్ళీ కంటెంప్ట్ పోతాను రేపొద్దున ఎక్కడ సంస్కృతి ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఆగిపోయినాయి. అడుగు అధిక వారిని అడుగు, ఈ రోజు మేము అధికారంలో ఉంటే మేము చూపించింది. ఇప్పుడు అధికారం లేదు కదా, అధికారులు అడగండి, ఇప్పుడు ఆర్డీఓ అడగండి, కమిషన్ అడుగు, కలెక్టర్ అడుగు. ఆ పేపర్లన్నీ ఎంఆర్ఓ కాడే ఉండదు చూడు సార్. మీరు ఎంఆర్ఓ పర్మిషన్ తీసుకుని ఎంతవరకే మీరు పోలీసు వాళ్ళకి నిజాలు చెప్పడం మీరు దాచి పెడతారు, వాళ్ళకి సుఖం చెప్తున్నారు. బలి చేసేవాడు అతను వెళ్ళిపోయాడు. కమిషన్ రావడంలా ఏమయ్యా నాగయ్యా, మీరందరూ ఉన్నారే ఈయన పబ్లిక్ మీటింగ్ లో పెట్టి సాయంకాలం 6 గంటలకు ఇచ్చినామా లేదా? 6 గంటల పబ్లిక్ మీటింగ్ 1000 మంది జనాలతో రాత్రి 8 గంటల వరకు పట్టాలు ఇచ్చినామా లేదా? ఇవన్నీ సిపి గారు మీరు అప్పుడు లేరు. పబ్లిక్ మీటింగ్ పెట్టి సాయంకాలం 7 నుంచి 10 గంటల వరకు మీటింగ్ పెట్టి అందరము వాళ్ళ పట్టాలు ఇచ్చారు. ఇక్కడ పబ్లిక్ మీ నోటీస్ ఇవ్వండి, మేము విను కూర్చున్నాం, గమ్మని మీకు అందరూ సహకరిస్తాం, ఇవ్వండి. మీకు కంటెంప్ట్ పోతాం. ఎవరు చేస్తారు ఏం ఎప్పుడు ఏడాదిలో కదా ప్రజాస్వామ్యం ఇందరకు మేము
యాదవ సామాజిక వర్గ అభివృద్ధికి పాలక ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టి వారిని అన్ని విధాలా ఆదుకోవాలని రాయలసీమ యాదవ కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నారాయణ యాదవ్ కోరారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని విధాలా యాదవ సామాజిక వర్గాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. ముఖ్యంగా కడప నగరంలో సుదీర్ఘకాలంగా యాదవ భవన్ నిర్మించాలని కోరుతున్నామని, ఈ క్రమంలో నగర శివార్లలోని పుట్లంపల్లె పంచాయతీలో సర్వే నంబర్లు 154/1, 155/1లలో 23 సెంట్ల స్థలాన్ని కేటాయించాలని నిర్ణయించిన ఆ తర్వాత ప్రభుత్వాలు మారడంతో ఆ విషయం మరుగున పడిందన్నారు. అనంతరం తాము యాదవ భవనం విషయంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డితో పాటు కలెక్టర్, జాయింట్ కలెక్టర్కు విన్నవించామన్నారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా దీన్ని అడ్డుకోవడం కోసం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ విషయంగా ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తగిన న్యాయం చేయాలంటూ కోరామన్నారు. అలాగే యాదవ కార్పొరేషన్కు తగినన్ని నిధులతో పాటు సంక్షేమ పథకాలు, గొర్రెల పెంపకం, రుణాలు, యాదవ సామాజిక వర్గానికి చెందిన పిల్లల విద్యాభివృద్ధికి చేయూత అందించాలని కోరారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా మా యాదవులకు తగిన సౌకర్యాలను కల్పించేదానికి ప్రయత్నం చేస్తుందని మేము ఆశిస్తూ ఈ ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు చేపట్టాల్సిందిగా మేము కోరడమైనది. ముఖ్యంగా గత 2016 నుంచి యాదవ్ భవన్ నిర్మాణం కావాలని అనేక సందర్భాలలో అనేక మంది ముఖ్యమంత్రులకు, తెలుగుదేశము, వైఎస్ఆర్సీపీ మరియు ఇతర గవర్నమెంట్లకు, కాంగ్రెస్ గవర్నమెంట్లకు కూడా మేము వినతి పత్రాలను సమర్పించడం జరిగింది. తర్వాత గత ప్రభుత్వ హయాంలో మాకు పుట్లంపల్లె దగ్గర 80 సెంట్ల స్థలాన్ని ఇచ్చేదానికి ప్రభుత్వము ముందుకు వచ్చింది. తర్వాత సర్వే కూడా చేయించడం జరిగింది. 2016లో కూడా చంద్రబాబు గవర్నమెంట్తో కూడా మేము వినతి పత్రం సమర్పించడమైనది. ఆయన కూడా మీరు పరిశీలించండి స్థలాన్ని యాదవ భవన్ నిర్మాణానికి అని చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా జిల్లా అధికారులు, కలెక్టరు, తహసీల్దారు, ఆర్డీఓ గారు ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చినారు. శిల్పారామం పక్కన సర్వే నెంబర్ 154/1, 155/1లో కుట్లంపల్లె పంచాయతీకి సంబంధించిన స్థలంలో 83 సెంట్లు యాదవ భవన్కి ఇచ్చేదానికి ఫీజిబిలిటీ రిపోర్టును కూడా కడప తహసీల్దార్ వారు కలెక్టర్ గారికి పంపడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ మారింది. ఇంతవరకు దాని మీద తగిన చర్యలు చేపట్టడం లేదు. మేము కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారిని కూడా మేము కలవడం జరిగింది. ఆమెకు కూడా వినతి పత్రాన్ని మేము ఇవ్వడం జరిగింది. ఆమె పరిశీలిస్తానని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా దాన్ని ఆచరణలోకి తేలేదు. తర్వాత జిల్లా కలెక్టర్ గారు చిరుకూరు శ్రీధర్ గారిని కూడా కలవడం జరిగింది. తర్వాత జాయింట్ కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు కూడా మేము పరిశీలించి యాదవ భవన్కు స్థలాన్ని కేటాయిస్తామని చెప్పడం జరిగింది. కానీ తర్వాత ఫైలు మూవ్ కాకుండా మధ్యలో కొంతమంది దురుద్దేశపూర్వకంగా ఇవ్వకుండా అడ్డపడడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు చీఫ్ సెక్రటరీ వారు మేము సమర్పించిన ఈ వినతి పత్రాలను రాయలసీమ యాదవ కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున తగిన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని కూడా కోరడం జరిగింది. అదేవిధంగా యాదవ కార్పొరేషన్ అనే ఒకదాన్ని గతంలోనే చంద్రబాబు గారు తెలుగుదేశం గవర్నమెంట్లో స్థాపించడం జరిగింది. తర్వాత దానికి చైర్మన్లు, తర్వాత అనేక మంది రావడం కూడా జరిగింది. కానీ ఇంతవరకు ఆ యాదవ కార్పొరేషన్కు నిధులు కానీ, విధులు కానీ, జిల్లా హెడ్క్వార్టర్లో ఆఫీసు కానీ, మరియు సంక్షేమ పథకాలు కానీ, విద్యార్థుల స్కాలర్షిప్లు కానీ, గొర్రెల పెంపకదారులకు లోన్లు కానీ ఎటువంటి కార్యక్రమాలు కూడా దాని ద్వారా చేయడం లేదు. ఊరికే ఉత్సవ విగ్రహాలుగా, చైర్మన్లు మాత్రం ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి నూతన ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి ఆ యాదవ కార్పొరేషన్కు తగిన నిధులు, తగిన ఆఫీస్ సిబ్బందిని నియమించి యాదవులకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలను దాని ద్వారా అందిస్తే యాదవులు చాలా మంది ముందుకు పోయేదానికి విద్యాపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా కూడా ముందుకు పోగలరని మేము విశ్వసించడం అనేది. తల్లిదండ్రులు తమ బిడ్డలకు ఆల్బెండజోల్ మాత్రలు వేసి నూలి పురుగులు నివారించేందుకు తమ వంతుగా తోడ్పాటు అందించాలని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున కోరారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన పోస్టర్లను ఇతర అధికారులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ కంటికి కనిపించని శత్రువులు, ఒంటికి హాని కలిగించే రుధిర పురుగులు నూలి పురుగు అన్నారు.
ఇది మనిషి పేగుల్లో మకాం వేసి రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తూ పిల్లల్లో రక్తహీనతను కలిగిస్తుందన్నారు. అధిక శాతం అనారోగ్య సమస్యలకు నులి పురుగులు కారణమవుతున్నాయన్నారు. కలుషిత ఆహారం, ఈగలు వాలిన తినుబండారాలు, దుమ్ము ధూళి పడిన పదార్థాలు తినడం వల్ల నులి పురుగులు వ్యాపిస్తాయని ఆయన వివరించారు. దీని నివారణ కోసం జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థల్లో ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయనున్నామన్నారు. ఫిబ్రవరి 10వ తేదీన జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో నులి పురుగుల మందును వేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ సందర్భంగా 46,000 మందికి మందు పంపిణీ చేయనున్నట్లు వారు వివరించారు. ఈ విషయంగా ఉపాధ్యాయులు ప్రత్యేకంగా చొరవ చూపాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు ఇంకా సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరూ తల్లిదండ్రులకి, ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ తెలియజేయడం ఏమనగా, ఆ రోజు ఖచ్చితంగా మీ పిల్లవాళ్ళకి ఈ ట్యాబ్లెట్ తీసుకునేలాగా మీరు పిల్లలకి అవేర్నెస్ ఇవ్వండి. అలాగే ఆ ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా జరగడం కోసం మేము, అలాగే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు, అంగన్వాడీ డిపార్ట్మెంటు, మా మెప్మా స్టాఫ్ అండ్ అదర్ స్కూల్ మేనేజ్మెంట్ తరఫున ఎంఈఓ గారు వీళ్ళందరితో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ మేము కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ రేపు 10వ తేదీన జరిగే కార్యక్రమంలో కనీసం 46,200 వరకు టార్గెట్ ఉంటుందని మేము అనుకోవడం జరిగింది. అంటే మాకున్న 236 అంగన్వాడీ సెంటర్స్, 107 స్కూల్స్, అలాగే 15 కాలేజెస్, వీటన్నిటి కలిపి 46,200 మందికి ఈ నులి పురుగుల ట్యాబ్లెట్స్ ఇవ్వాలనేది నిర్ణయించడం జరిగింది. దానికి కావాల్సిన స్టాక్ అంతా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావడం జరిగింది. అది కన్సర్న్ స్కూలు, అంగన్వాడీ సెంటర్స్కి డిస్బర్స్మెంట్ అనేది స్టార్ట్ అయింది, అక్కడికి పంపిస్తాము. సో ఇవి పిల్లల తల్లిదండ్రులు కూడా ఎటువంటి అపోహ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇవి తీసుకోకపోతే ఈ నులి పురుగులు అనేవి పరాన్న జీవులుగా ఆ పిల్లల శరీరంలో ఉండి వాళ్ళ యొక్క శారీరక, మానసిక ఎదుగుదలని అడ్డుకుంటాయి. దానివల్ల శారీరక ఎదుగుదల అనేది రాదు. అందుకు ఆరోగ్యవంతమైన పిల్లల కోసం ఈ నులి పురుగులను నులిపేద్దాం అన్న స్లోగన్తో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది. కాబట్టి మీరు తల్లిదండ్రులుగా మీరందరూ కూడా దీన్ని ఒక బాధ్యతగా తీసుకొని మీ పిల్లలకి ఈ టాబ్లెట్ తీసుకునేటట్టుగా మోటివేట్ చేయండి. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు 100%. ఎవరికైనా నులి పురుగులు ఎక్కువగా ఉంటే ఈ టాబ్లెట్ వేసుకున్నప్పుడు వాటితో పోరాడేటప్పుడు ఆ టాబ్లెట్ ఆ చనిపోయే క్రమంలో వాళ్ళకి మగతలాగా, అంటే కొంచెం నిద్రలాగా ఏమైనా వస్తుంది తప్ప అంతకు మించి ఏమి రావు. ఏవైనా వచ్చినా అవన్నీ టేక్ కేర్ చేయడానికి మెడికల్ డిపార్ట్మెంటు మేము కూడా దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు ప్రత్యేకంగా చెప్పడం ఏమంటే, ఇవి తీసుకుంటే ఏదో మా పిల్లలకు అవుతుంది అని చెప్పి ఎక్కువ మంది ముందుకు రావడం లేదని తెలుస్తుంది. సో అట్లా లేకుండా ఈసారి పిల్లలందరూ కూడా ఈ టాబ్లెట్స్ తీసుకునేటట్టుగా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు, వాళ్ళ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇది ఒక మంచి కార్యక్రమం కాబట్టి మీ పిల్లలందరికీ కూడా ఈ టాబ్లెట్ తీసుకునేటట్టు మీరు కూడా ముందుకు రావాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ముస్లిం మైనార్టీ విద్యాభివృద్ధి కోసం తమ వంతుగా కృషి చేసి ఉన్నత విద్యా సంస్థల ఏర్పాటుకు చర్యలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎస్ఎండి షరీఫ్ తెలిపారు. ప్రొద్దుటూరులో ఆయన స్థానిక నేతలతో కలిసి వివిధ విద్యాలయాలను పరిశీలించారు. పట్టణంతో పాటు చుట్టుపక్కల గల మైనార్టీ విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందన్నారు. ఉన్నత విద్యా సంస్థల ఏర్పాటులో భాగంగా ఇక్కడ ఉన్న ఉర్దూ జూనియర్ కళాశాలను డిగ్రీ స్థాయి వరకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ప్రొద్దుటూరులో రెసిడెన్షియల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. స్థానిక ఎమ్మెల్యే వరదరాజురెడ్డి సహకారంతో పట్టణ అభివృద్ధితో పాటు పేద విద్యార్థుల అభివృద్ధికి అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా షరీఫ్ వివరించారు. ఈరోజు ముఖ్యంగా ప్రభుత్వ సలహాదారుడిగా నన్ను నియమించిన తర్వాత ముఖ్యంగా మైనారిటీ విభాగం విషయమై ఈరోజు పొద్దుటూరు రావడం జరిగింది. పొద్దుటూరు పరిసర ప్రాంతాలలో మైనారిటీల జనాభా బాగుంది. సుమారుగా 20 నుండి 25% మైనారిటీల జనాభా ఉంది. ప్రభుత్వ పరంగా అమలు జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏ రకంగా జరుగుతున్నాయి, అసలు స్థానికంగా ఉండే
మైనార్టీ ప్రజానికం ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుండి అని తెలుసుకునే నిమిత్తం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత మరి ముఖ్యంగా మైనార్టీల కోసం విద్యా వ్యాప్తి కోసం విద్యా రంగంలో కూడా వాడు ముందుకు నడిపే విధంగా ఏవైతే విద్యా సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలు చూడటం జరిగింది. ఇక్కడ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్, ఉర్దూ జూనియర్ కాలేజీ మరి అన్ని స్థాయిలో ఉంది. పిల్లలు కూడా ఏదైతే నిర్దేశించిన సంఖ్యలో ఉండాలో ఆ సంఖ్య కంటే ఎక్కువ మంది పిల్లలు చదువుతున్నారు. అయితే ఈనాడు ఈ విద్యా సంస్థల్ని, ప్రభుత్వపరమైన విద్యా సంస్థల్ని చూసిన తర్వాత వాళ్ళకి సరిపడ్డ తరగతులు లేవు, సరిపడ్డ వాష్రూమ్స్ లేవు, మరి సరిపడ్డ టీచరు ఉపాధ్యాయుల రేషియో కూడా తక్కువగా ఉంది. ఆడుకునే మరి గ్రౌండ్ కూడా లేదని కొందరు చెప్పారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ దృష్టిలో పెట్టుకుని, నా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ దృష్టిలో తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను. అన్నిటికంటే ముఖ్యంగా వీళ్ళందరూ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉర్దూ జూనియర్ కాలేజ్ ఉంది, డిగ్రీ జూనియర్ కాలేజ్ లేకపోతే మళ్ళీ ఇక్కడి నుంచి డ్రాప్ అవుట్ అయిపోతాం. మేము దూరం వెళ్ళి, కడప వెళ్ళి, వేరే ప్రాంతంలో వెళ్ళి చదవాలంటే మాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఉర్దూ జూనియర్ కాలేజీని డిగ్రీ స్థాయికి పెంచి మాకు అవకాశం కల్పించండి కోరటం. ఇంకోటి ఏంటంటే రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఇక్కడ పెట్టాలని ఇంతకుముందు ప్రతిపాదన ఉంది. ఆ ప్రతిపాదన మరి మా ప్రారంభంలోనే ఉండిపోయింది. కాబట్టి ఆ ప్రతిపాదన ప్రకారంగా బాయ్స్ కోసం, గర్ల్స్ కోసం ఒక రెసిడెన్షియల్ స్కూల్, ఇక్కడ వాళ్ళ కోసం కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళందరి కోసం ఒక రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాలని మరి మన ముక్తార్ గారు మరి అదే రకంగా ప్రజా సంఘాలు కోరాయి. ఈ విషయంలో కూడా ప్రభుత్వం దృష్టిలో పెడతాం. ఇక్కడ స్థానిక శాసనసభ్యులు వరదరాజిరెడ్డి గారు కూడా మైనార్టీలతోటి బాగా మమేకైన వ్యక్తి. ఆయన సహకారంతో ప్రభుత్వంలో ఈ విషయాన్ని తీసుకుపోయి 1 డిగ్రీ కాలేజీ పెట్టడం, 2 మరి రెసిడెన్షియల్ స్కూలు 1 కానీ 2 కానీ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ పెట్టే ఆలోచనని ఒక రూపకల్పన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని సందర్భం మనం చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ప్రజాప్రభుత్వాన్ని విమర్శించడం వైఎస్ జగన్కు తగదు. వైసీపీ అధినేత పట్ల టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి మండిపాటు. తనకు ఎంపీ రమేష్ మధ్య విభేదాలు లేకపోగా ఇతర డైరెక్షన్లో ఆయన లేఖ రాశారు. వైసీపీ నేతలపై జమ్మలమడుగు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి ఆగ్రహం. కడప నగరం మాసాపేటలో తీవ్ర ఉద్రిక్తత. వాటర్ ప్లాంట్ తొలగింపు అంశంపై వైసీపీ నేతలు, అధికారుల మోహరింపు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.